హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఏ రోజు కష్టం రానిలేదు. కష్టం అంటే ఏంటో తెలియనీయకుండా రాష్ట్రంలో పరిపాలన చేసి ఒక మంచి నాయకుడు ఓడిపోయాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 11 నెలలంటే 11 నెలలకే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎన్నికలలో ఇచ్చిన ఒక్క ఎన్నికల హామీ నిలబెట్టకపోయినా ఈరోజు కరెంటు కష్టాలతో కరెంటు లేక ఎండాకాలంలో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. రాత్రి గంటల తరబడి తిరుపతి మహానగరంలో, పుణ్యక్షేత్రమైన తిరుపతి మహానగరంలో దాదాపు కూడా నిన్న 6-7 గంటలు కరెంటు తీసేశారు అంటే ప్రజలు ఎంత అవస్థలు పడి ఉంటారో మీరే ఒక్కసారి ఊహించుకోండి. గత 5 సంవత్సరాలలో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కరెంటు తీయటం మీరు చూసారా? రాత్రి అంతా కూడా తిరుపతిలో ప్రజలు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కరెంటు తీయలేదు. ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, ప్రజల్ని కష్టాలు పెడుతున్నాడు. ఇంత ఇబ్బందులు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎండాకాలంలో కరెంటు తీసేస్తే పిల్లాపాపలు ఏమైపోవాలి, ముసలోళ్ళు ఏమైపోవాలి, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి ఈ ఎండలకి అని చంద్రబాబు నాయుడిని తిట్టుకుంటున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రంలో 11 నెలల ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదు. చేయకపోగా కరెంటును ప్రజలకు ఇవ్వకుండా కరెంటును తీసేస్తూ ఎండాకాలంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడికి ఓట్లేసి మేము తప్పు చేశాము, మాకు బుద్ధి వచ్చింది, మరోసారి జీవితంలో చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయము అని ప్రజలు నిర్మోహమాటంగా రోడ్లపైన వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇది చంద్రబాబు పరిపాలన అంటే. గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో కరెంటు పోలేదు. ఎంత ఎండాకాలమైనా కరెంటు పోయింది లేదు. ఎక్కడో ట్రాన్స్ఫారం లేచిపోవడం, లేకపోతే హై వోల్టేజ్తో ట్రాన్స్ఫారం లేచిపోతే వాటిని రిపేర్ చేసి ఇమ్మీడియట్లీ కరెంట్ ఇచ్చాడే కానీ ఏ సమస్య లేకపోయినా కరెంటు తీసేస్తూ అసలు ఎందుకు కరెంటు తీసేస్తున్నారో కూడా ప్రజలకు అర్థం కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పాలన మరోసారి మాకు వద్దు బాబోయ్. కరెంటు బిల్లులు పెరిగిపోయి మేము కష్టాలు పడుతున్నాం. 200 వస్తున్న బిల్లు ఈరోజు 1200 వస్తూ ఉంది. కరెంటు ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే పెంచము అని హామీ ఇచ్చి ఇన్ని వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసి ఈరోజు కరెంటు బిల్లులు పెరిగిపోతూ ఉంటే దానికి తోడు ఎండాకాలంలో పిల్లలు ముసలోళ్ళు ఇబ్బంది పడతారు అని కూడా కనికరం లేకుండా రాత్రి 9 గంటలకు కరెంటు తీసేస్తే 8:30, 9కి కరెంటు తీసేస్తే 12:45 వరకు కరెంట్ ఇవ్వలేదు. కొన్ని ప్రాంతాలలో 8 గంటలకు కరెంటు తీసేస్తే 1 గంట వరకు కరెంట్ ఇవ్వలేదు. తిరుపతిలో 9 డివిజన్లలో కరెంటు ఆ విధంగా నిలిపేస్తే కొన్ని డివిజన్లలో 1:30 గంట కరెంటు నిలిపేయడం జరిగింది. గత 3-4 రోజులుగా ప్రజలకు ఎప్పుడు కరెంటు తీసేస్తారో, ఎప్పుడు కరెంటు ఉంటుందో తెలియక ప్రజలు అవస్థపడే పరిస్థితి ఉంది. ఇదేనా చంద్రబాబు మీ ప్రభుత్వంలో పరిపాలన అంటే? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రోజు కరెంటు తీయటం చూడలేదు. మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి, చంద్రబాబు పాలన వచ్చేసింది అని క్లియర్గా ప్రజలకు తెలుస్తూ ఉంది. చంద్రబాబు పాలన అంటే ప్రజలు కష్టాలు పడటం, ఒక్కపోతలతో ప్రజలు ఇబ్బంది పడటం ఇది మాకు మామూలే. 5 సంవత్సరాల ముందు అనుభవించాము, ఈ 5 సంవత్సరాల్లో ఏ కష్టం లేకుండా బతికాము, మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి అని ప్రజలు బాధపడే పరిస్థితి. ఓట్లేసిన పాపానికి ఇది అనుభవించాలి మనము అని ప్రజలకు తమకు తామే మేము ఓట్లేసిన పాపానికి అనుభవిస్తున్నాం, శిక్ష అనుభవిస్తున్నాం అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వ పరిపాలన.